సినిమాలో అంటాడు ఇటు పెట్టుకొని గ్యాస్ వదలాలి కానీ బండి అన్నాక దెబ్బలు, మడిసి అన్నాక రోగాలు కామన్. గుడ్ మార్నింగ్. అదిగో మనోడు వీడియోలు కనరాకూడదని చెప్పేసి అదిగో కంపసాటు నుండి ఎత్తున్నాను చూడండి. ఏం చేస్తున్నావు? కూర్చొని ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావా? మా వాడు చూడు ఏమంటాడు, పని లేనోడి పని చేస్తుండంట. అది ఎంత దూరం పోయిందో. 10 రోజులు సెలవు పెట్టి బాగా తిని కూర్చుంటే వాడ అల్లాడనే అవి బీయకవా గొట్టలో, అవి బీగిపో. డీజిల్ అనేక గుర్తొచ్చింది, డీజిల్ చూడు ఎంత ఉందో. చూడండి ఫ్రెండ్స్, వీటికి 10 రోజులు డ్యూటీకి రాక ఇదిగో ఇవాళ వచ్చి నా మీద షటైర్లు వేస్తున్నాడు వాడు. ఏం చెప్పాలి చెప్పండి. 10 రోజులకు రోజు 1 గంట కూడా చేయలేదు. 10 గంటలన్నీ చేసి ఉంటే రోజుకు 1 గంట వచ్చిందిలే అని అనుకోవచ్చు. 10 రోజులు పక్కన ఉందిగా, ఇంకొక గంట 2 గంటలు ఇవి కూడా వేగిన నొక్కకూడదు, మనయే కదా, మన మేస్త్రి చెప్పేవాడుగా. ఆడ మిన్నాయాల కాడ ఉన్నాయి, అడగచ్చు కదా. ఏడా పులికొండలోనా? సరే తీసుకొస్తాను. ఏమేం కావాలి? ఎంసీలు, బైండింగ్ వైరు. చూడండి ఫ్రెండ్స్, ఎరగనొకటం బైండింగ్ వైరు ఎంసీలు పెడతాడంట. ఇది తుప్పు తినడానికి కూడా తుప్పు రాకొట్టేలాగా మాట్లాడితే ఇది ఇంక బాగుండదు, కథ వేరు ఉండదు. తుప్పు రేగొట్టేవాడిలాగా మాట్లాడానా? లైట్ తీసి లోపల పెట్టుకోండు ఎరగనోకి. బలమంతా బండి మీద. బెల్లం అన్నాక డెంగులు, బండి అన్నాక దెబ్బలు, మడిసి అన్నాక రోగాలు కామన్. అది పంచులు గట్టిగా వేస్తుండు. వాడిని వీడియోలో పెడదామంటే వద్దంట, వాళ్ళు ఎవరో భయపడతారు అంట వాడి దెబ్బకి. వాళ్ళ దెబ్బకి నేను భయపడుతున్నా, వాళ్ళ దెబ్బకి వీడు భయపడుతుంది. వీడు భయపడే రకం కాదు కానీ భయపెట్టే రకం. కానీ చూడు ఎంత కొట్టను అంటాడు. కనీసం అట్ట కొట్టినా పోయిద్దిగా. అది ఎక్కువ ఉంది కాబట్టి బయటకు వస్తుంది. మరి అట్టే రోజు కొట్టుంటే వారానికి ఒకసారి అన్న. చూడండి ఫ్రెండ్స్, జర్రుంటే చచ్చిపోతుంటా. వాడు ముక్కులలో అంత ఉంటే వాడికి ఊపిరి అడిద్దాము. ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్, ఎప్పుడు పోయినసారి సైకిల్ పంపుతో కొట్టాడు చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో పెట్టింది, ఇప్పుడు దాకా ఇప్పలేదు. ఒకసారి మీరే డేట్ ఉంది అని చూడండి, ఎన్ని రోజులు అయిందో. అది సైకిల్ పంపుతో కొట్టాడు చూడండి. అప్పుడు డైర్లు వేసుకొని వచ్చిందిలే, ఇప్పుడు పెద్దోడే కత్తి ప్యాంట్లు వేసుకోండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎయిర్ ఫిల్టర్ తీయలేదు. చెప్పు దెబ్బలంటే ఇయ్యే కదా. అది చెప్పు దెబ్బలంటే నీ ముఖం పెట్టలేలే. ఆగురా వాడి గడ్డం చూడండి ఫ్రెండ్స్. వాడి గడ్డం చూడండి ఫ్రెండ్స్, ఎట్ట చేయించాడు. కాదు మన ఇండియా వాళ్ళలాగా చేయించలే, వాళ్ళు ఉన్నారు చూడు పాకిస్తాన్ వాళ్ళు శత్రువులు కాదన్న, తమ్ముళ్ళా. వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. రేపు ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ చేస్తాం కదా, అప్పుడు ఒకసారి అన్ని మార్చేస్తే సరిపోతుంది. రేపంటే ఇది కొత్త ఫిల్టరే కదా అబ్బాయి. 18 వచ్చే 15-25 అది గ్యారెంటీ. రేపంటే అంటే అంత తొందర అన్నమాట. ఇప్పుడు లేదు చూడండి, మట్టి ఫస్ట్ కొట్టినప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు రావట్లేదు చూడండి. గట్టి దెబ్బ వెళ్తే ఆడ ఇరిగి వస్తుంది చేతిలో. చిన్న కొట్టు కొట్టు గట్టిగా కొట్టు. ఇదిగో పడింది, కొట్టన్నా పడింది. పోయి ఎట్టంగన 2 రోజులే కదా, 2 రోజులు దానికి ఏమైంది. ఫ్రెండ్స్ అలా సినిమాలో అంటాడు ఇటు పెట్టుకొని గ్యాస్ వదలాలి కానీ పని మొత్తం బయటకు వస్తుంది. వదలరు, గ్యాస్ వదలరు.
ఈ మధ్య 10 రోజులు కూర్చొని తిన్నావు ఒకసారి కుదురు గ్యాస్ దాని డస్ట్ అని పోద్ది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఎవరు రాలిపోతారు ఇప్పుడు. దానికి తోడు లేదులే. పాట మాత్రం సింగర్ కూడా పాడట, అంత బాగా పాడుతున్నాడు. ఏం సంగతి? సర్దిగూడే సంగతి ఏం లేదు. సర్దిగూడే కావాలని చెప్పు, మొదలు పెడతాం. లేదంటే లేదు. బిర్యానీలు తినమంటే ఆడ తినేవు. ఆ బిర్యానీలు తింటే పొట్ట పెరగటం తప్ప ఏ ఎదురుగా పెట్టుకున్నావు పొట్ట ఆల్రెడీ ఉంది. అది తగ్గే మార్గం కాని రాక నేను రోజు వీడియోలో పొట్లు పెట్టట్లే నేను. వాడు ఏదో వాగుతుంటాడు. వాడు టిఫిన్ చేశాడుగా, జరిగేదాకా వాగొద్దు. పేస్ ఒకసారి చూపియ్యా. కళలు నిజం చేసుకోండి అన్నారు. నువ్వు అర్ధరాత్రి కానీ కథలు మింగమల్లె, పొద్దున్న కళలు కానీ అర్ధరాత్రి నిజం చేస్తే అట్ట చెప్పు. అదే కథలు మింగమల్లేదురా. కథలు మింగమని లక్కమన్నారు కానీ కథలు మింగమని చెప్పలేదు. నువ్వు నేర్చుకోబాక చిన్న అట్టాడి, నువ్వు నేర్చుకోబాక. అబ్బాయి ఇన్ని రోజు చెప్పుంటావా? పోవడం నీలాంటి వాళ్ళు చాలా మంది చూసినా ఎన్ని చేసి అక్కడికి వచ్చాను. అవునా? నువ్వు నాకు చెప్తున్నావు అన్న, ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు చేసి వచ్చాను. నీ ఎన్ని రోజు చెప్పుంటారా? నేను కేంద్ర స్వామి గోళ రోజు మాకు అది నేను ప్రశాంతంగా అది ఆడ గోళ లోకాలి అది చూసుకునేవాడిని పోయి. ఓయ్ నువ్వు గోలేంది మళ్ళీ? మళ్ళీ కంపని కూడా దూకితే ఎందుకన్నా? ఈ కంప దాటొద్దంటారా? దూకేది ఏందిరా? దూకితే దాంట్లో పడితే పళ్ళు మొత్తం గుచ్చుకోవురా? పంచి మీద అంచేం కాదు, పంచి మీద అంచేం కాదంట. అదే బండి ఉండరు అన్న వాళ్ళు. బండి ఖాళీగా ఉంది, ఆపరేటర్ కి చెప్పు చేపించుకున్నామే. వాళ్ళు మనం ఉంటే అంతెంత మాత్రం చేసేది అన్ని లేకుండా ఫోన్ పెట్టుకొని రాండి అని పోయిన టైం ఏం లేదు. ఫోన్ పెట్టుగానే కొత్త పెళ్లి కొడుకు కానీ పెళ్ళం చుట్టూ తిరిగినట్టు కంప చుట్టూ తిరుగుతున్నాడు. అయింది వస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడే బాయ్కి వాళ్ళు ఫోన్ చేశారు, కట్ చేశారు. ఇంకా ఎవరికి నాకు కాదు చేసింది, వాడికి ఎత్తమంటేమో మోకాలు లాగండ, దించమంటేమో గిరికెళ్ళి లాగండ. అట్టుంది శాత్ర మామూలుగా రావట్లేదుగా ఇవాళ ఏందికి. ఏంద్రా నాకు ఎవరు ఫోన్ చేయలేదన్న. ఏంది మంచి యాక్టివ్ వస్తుంటే శాత్రాలు. నేను ఎప్పుడు యాక్టివ్ అన్నా, నేను ఇంకా కూల్ అయిపోతున్నా. అది కాదు, మనం బాగా నిద్రకి బాగా పోయామంటే యాక్టివ్గానే ఉంటావు. నిద్ర పోకుండా తిరుగుతావు చూడు. అది వేస్ట్ దేమని నెత్తికి నోరు వేసుకొని కొట్టుకున్నా. దిక్కు దేవానం లేదు. 1000 రూపాయలు ప్యాంట్ వేసుకొని వచ్చినావు కదా. తెచ్చినట్టు వాడు తొలిసేది లేదు కానీ మొత్తం వాడితే అంటున్నాడు. మామూలుగా అంటుంది ఇడ్లీ సరిపోవట్లా. నిన్న కానీ నీకు అన్నం తీసుకురా నాయన అంటే నువ్వు ఇంటికి పోతివి. ఆ వేస్ట్ అంతా కాజేస్తుంటాడు కూర్చొని. టయానికి కూడి పెట్టకుండా పొట్టొస్తుంది ఫ్రెండ్స్. ఏమవుతుంది కానీ అది టర్మల్ ఉంది చూడు, అది వచ్చింది కొద్దిగా దాని చూడు గ్రీజ్ బుష్. అది
తర్వాత మళ్ళీ నువ్వు అటు చేయలేదురా ఖాళీ ఉన్నావు ఏమనుకో నువ్వు అటు చేయలేదురా అన్నావు అనుకో డైలాగ్ కొట్టావు అనుకో నేను ఎన్టీఆర్ డైలాగ్ కొడతా తగ్గేది లేదు. సరే ఆ బ్యాటరీలు కరెక్ట్ కూడా మొత్తం నీకు తీసినవి అలాంటివి వచ్చి చెప్పాలి. నేను చెప్పకపోతే నీకు తెలియదా? నాకు తెలీదు తిన్నాక చేయి కడుక్కోని నేను చదువుతున్నానా, లేకపోతే పని అయిపోయిన తర్వాత కింద కడుక్కోయని నేను చదువుతున్నానా? అయ్యేం చెప్పలేదు అసలు. దేవుడు వచ్చిన తర్వాత కడుక్కోపోతే గబ్బు దింగి మరి ఇది కూడా అంతే. ఎందుకు వచ్చింది? నాకేం కంపు రాదు, బండ్లో కూర్చున్నాడికి ఏం కంపు రాదు. ఏమన్నా పోతే ఒంటరికి వస్తుంది తలనొప్పి. కాకపోతే 4 నెలలు తింటాం ఆవు అంటాం కథం. ఒప్పుకుంటాడు ఫ్రెండ్స్, నేను పని చేయట్లేదు నువ్వు చెప్పి చేపి అని ఒప్పుకుంటాడు. నేను పని చేయట్లేదు నువ్వు చెప్పి చేపి అని ఒప్పుకుంటావు అంట. మోడేముంది ఇదేంటి పోనొచ్చావు? తెగిపోయింది బయట అమ్మోళ్ళే. ఇది చూడండి, ఇక్కడికి 3 రోజుల నుంచి పీకిన మొద్దులు. కొట్టండి బండి ఖాళీగా ఉందని కొట్టమంటే అసలు కొట్టకుండా వాళ్ళు ముఠా వాళ్ళంతా ఖాళీ ఇంటికాడ కూర్చొని 3 వచ్చి కొడుతున్నారు. అవి తొందరగా అయిపోతే మళ్ళీ బండి పీకుదాం అనేసి ఉన్నాం మేము అక్కడ. వాళ్ళు ఏం తొందరగా కొట్టట్లేదు, మిషన్ ఏమో ఆపుకున్నాం అక్కడే. ఇప్పుడు 3 రోజులు బండి ఆగిపోయింది. మనవాడు పిన్నులన్నిటి గ్రేజ్ కొట్టక ఇప్పుడు దగ్గర 10 రోజులు. అందుకని చెప్పేసి వీళ్ళు మొత్తాన్ని కొట్టించే బండి ఎట్టాగా ఆగింది కదా అనేసి దగ్గర ఉండి మరి అన్ని పిన్నులకి గ్రేజ్ కొట్టించాను మనవాడికి. పని చేయాలనుకుంటే అసలు ఎవరు పని చేస్తారు కానీ ఒళ్ళు బద్ధకం వేసిందంటే అసలు తొందరగా అసలు ఇంకా చేయడం దాని గురించి మర్చిపోతాడు అంతే, మళ్ళీ చెప్పేదాకా అంతే. లట అమ్మిదింగాడు దారి ఇప్పుడు దాకా దగ్గర దానికోసం తిరుగుతా ఉన్నాడు. ఛార్జీలు 30 కాదేకుంటాడు 6 గంటలు. కానీ ఈ పొద్దు ఆ లారీ లేక ఖాళీ కూర్చున్నాం. పని అయిపోయి మేస్త్రి కదా ఏం ఛార్జీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మనోడు గోపి ఒక ఇది చేయబోతున్నాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు రావట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది. ఏం చేస్తున్నాడు?